నా దేహముతో ఆకాశమందలి దుష్టాత్మలతో పాప శరీరపు ఇచ్చల తోడను భీకర పోరాటం బెదురైనను భీతిల్లను చిల్లను నేను భీతిల్లను చిల్లను నేను యుద్ధము సహా యెహోవాదే యుద్ధము సహా యెహోవాదే బ్రతుకు వాడను నేనిక కాను బ్రతుకు వాడిన క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు మనల్ని సంఘారాధనలో ముందుకు నడిపించినటువంటి సహోదరులు అన్నగారికి అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. నేరుగా మనం దేవుని వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనమును మనం చదువుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కొంచెం ఈ మైక్ సౌండ్ తక్కువైంది. ప్రైజ్ ద లార్డ్. ఓకే, చదవండి. ఏలయనగా మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుచున్నాము, ఆకాశమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటను మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు నాయన. చదవబడిన వాక్య భాగమును విరిచి వడ్డించండి. ప్రభువా, నాతో మా అందరితో మాట్లాడి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి. ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నీకు వేలాది వందనాలు. మా అయోగ్యతలన్నింటి మన్నించి శుద్ధీకరించి మాతో మాట్లాడి నీ కృపలో భద్రపరిచి కాపాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 12వ వచనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, పోరాడుతున్నది. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తూ ఈ మాట అన్నాడు, పోరాడుతున్నది. అనేక సార్లు కొత్త నిబంధన గ్రంథంలో పోరాటం అనేటటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటాం. అయితే పోరాటం అనేది అందరికీ సాధారణంగా తెలిసినటువంటి విషయము ఏంటంటే, ఎదుటి వారితో వైరము కలిగినప్పుడు మనం వారితో చేసేది తలపడేది. అది రెండు రకాలు. ఒకటి బాహాబాహి అంటే శరీరాలతో పోరాటం, ఒకటి మన జ్ఞానముతో మరియు మాటలతో పోరాటం. ఇక్కడ చెప్పబడ్డటువంటి దాంట్లో దేనితో పోరాడవలసిన వారమైనామంటే ఆ మొదటి 3 మాటలు చెప్తాయి. ఏలయనగా మనము పోరాడుచున్నది, ఫస్టే చెప్పాడు ఏమని, శరీరులతో కాదు. అక్కడ ఫుట్ నోట్లో ఇంకో మాట ఉంటుంది కింద చూడండి, శరీరులతో అనగా రక్త మాంసములతో. అంటే ఈ శరీరము కలిగినటువంటి దానితో, రక్త మాంసము కలిగిన వారితో కాదు. ఎవరితో పోరాడాలి, ఎవరితో పోరాడుతున్నామని అపోస్తలుడైన పౌలు అన్నాడు. అసలు పోరాటం ఎందుకు చేయాలి?
ఒక వ్యక్తి, ఒక విశ్వాసికి పోరాటం చేయవలసినటువంటి ఆవశ్యకత నిజంగానే ఉందా? ఎందుకు పోరాడాలి? పోరాడకపోతే మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం లేదా? పోరాడకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించడా? పోరాడకపోతే మనల్ని వాడుకోవడం, మనం సేవకులం కావా, విశ్వాసులం కావా? అనేక రకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. దయచేసి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు లేదా విన్నప్పుడు దాన్ని విశ్లేషించాలి. క్రైస్తవ సమాజం చేస్తున్న మొట్టమొదటి అతిపెద్ద తప్పు ఏంటంటే, వాక్య విశ్లేషణ జరగట్లేదు. గుడికి పోతున్నాం, వింటున్నాం, లేదా బైబిల్ చదవాలి కనుక అది ఆచారం అయిపోయింది కనుక చదువుతున్నాం, పక్కకు పెడుతున్నాం. పోరాటం అనేది ఒక మాట చదివితే ఏం పోరాడాలి, ఎందుకు పోరాడాలి, ఎట్లా పోరాడాలి, పోరాడాల్సిన అవసరం ఏంది, పోరాడకపోతే వచ్చే నష్టం ఏంటిది, ఎలాగ చేయాలి, ఇవన్నీ చూడాలి. అయితే నేను అంటున్నాను, పోరాడకపోతే వచ్చే నష్టం ఏంటి, ఎందుకు పోరాటం చేయాలి, పోరాటం ఎవరు చేస్తారో ఫస్ట్ ఇది కనుక్కోవాలి. జాగ్రత్తగా వినాలి. పోరాటం చేసేటటువంటి సమర్థుడు ఎవరు? పోరాటం చేయాలంటే ఒక సైన్యంలోని ఉండాలి, లేదా కొట్లాడే బలము, ఆ శరీర దారుఢ్యము, శరీర ఎదుగుదల కావాలి. పోరాటం ఎవడు చేస్తాడు? ఎదిగిన వాడు చేసేటటువంటిది. ఉయ్యాల్లో పడుకునే చిన్న పిల్లను 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు చేస్తారా? 6 సంవత్సరాల వయసు ఉన్నోడు కొట్లాడితే ఎట్లుంటుంది? నవ్వు వస్తుంది. వాళ్ళు ఎవరితోడు కొట్లాడతారు? 4-5 సంవత్సరాలను అమ్మ మీదనో, నాన్న మీదనో, అక్క మీదనో, తమ్ముని మీదనో కొట్లాడతారు. అవునా కాదా? ఎందుకు కొట్లాడతారు? వాళ్ళు అక్కనో, చెల్లెనో, తమ్ముడు, అన్ననో ఏదో లాక్కుపోయితే కొట్లాడతారు. నాదెందుకు తీసుకుపోయినామని, అంతే కదా. ఒక 25 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఎవరితో కొట్లాడతాడు? ఒక 30-40 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఎవరితో కొట్లాడతాడు? అంటే శత్రువు మీదికి పోరాటానికి వెళ్ళేటటువంటి వయసు కలిగిన వాడు కాదా? చిన్నపిల్లల కొట్లాట వేరు, నవ్వొస్తుంది, సంతోషం ఉంటుంది. ఒక కూతురు, ఒక 4 సంవత్సరాల 3 సంవత్సరాల అమ్మాయి ఒక తల్లితో కొట్లాడితే ఎట్లుంటుంది? సంతోషమే కదా. అయితే పోరాటము విశ్వాసి చెయ్యకపోతే వచ్చే నష్టం ఏంటి, ముఖ్యంగా ఎందుకు చెయ్యాలనేది తెలిసి ఉండాలి. అసలు పోరాటం ఎందుకు అవసరం, ఈ కాన్సెప్ట్ తెలిస్తే పౌలాన్ని ఎందుకు పోరాడమన్నాడో అర్థమవుతుంది. ఎందుకు పోరాడాలి అంటే, ఒక విషయము, నిన్ను నీవు అనేక సాక్షుల ఎదుట ఏం చేసుకోవాలని చెప్పాడు యేసయ్య? నిరూపించుకోవాలి. నువ్వేంటో తెలియాలి. మూలకు కూర్చోకూడదు. అసలు పోరాడాలి అనేటటువంటి కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకు పోరాడాలంటే, మొట్టమొదటిది, నీవు ఎవని పక్షంగా ఉన్నావో తేల్చుకోవడానికి పోరాడాలి. ఇది ఇంపార్టెంట్, ఖచ్చితంగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. నీవు ఎవరి పక్షముగా ఉన్నావో తేల్చుకోవడానికి పోరాడాలి. అందులో మళ్ళీ 2 రకాల పోరాటం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నీవెవరి పక్షముగా ఉన్నావో తేల్చుకోవడానికి పోరాడాలి. ఈ మాట ఎవరన్నారు? వాక్యాధారం లేకుండా మాట్లాడకూడదు సేవకుడు అనేటటువంటి వాడు. నా పక్షముగా ఉన్నవాడెవడో రండి అని పిలిచింది ఎవరు? ఏలియా పిలిచాడు రాజుల గ్రంథంలో, కాదా? వచ్చారు ఎవడైనా? రాలేదు. నా పక్షంగా ఉన్నవాడెవడు? ఇదే మాట రెండోసారి ఎవరు పిలిచారు? ఎక్కడున్నావు ఏలియా, నీవెక్కడున్నావు? నా పక్షంగా ఉన్నవాడెవడు అంటే ఎవడు లేడు. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పోరాటం, నువ్వెక్కడున్నావు, ఎవరి పక్షంగా నిలబడి ఉన్నావు. ఈరోజు అందరం అంటున్నాం, నేను దేవుని కొరకు పోరాడుతున్నాను. నాయనా, దేవుని కొరకు పోరాడేట వానిలో
విసుగు రాదు. ఒక రాజు కొరకు, ఒక రాజ్యము కొరకు పోరాడుతున్న సైనికుడు అలసిపోతాడా? రెండు జరుగుతుంది. యుద్ధములో వీరమరణమైన పొందాలి, లేదా ఏం చేయాలి? విజయమైన సాధించాలి. ఎండవానాలనియు జడిసి ఎంతకాలము మూలకుందు. ఏంటట? ఎండవానాలని. నిజంగా ఎండకు వానకు భయపడిపోవట్లేదా? ఈరోజు దేవుని కొరకు పోరాడట్లేదా? కాదు, అసలు పోరాట పటిమనే ఏమైంది? చచ్చిపోయింది. పోరాడాలనేది లేదు. ఎక్కడో ఒక వాడిని దేవుడు లేపి, దేవుని ఆత్మ వాడిని తట్టి, ఇది కాదు కుమారుడా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు వాడిని ఏం చేస్తున్నారు? వారి మీద దుష్ప్రచారం మొదలవుతుంది. వాడితో మాట్లాడొద్దు, వానికి ప్రజలాడు కూడా చెప్పొద్దు, వాడు మూర్ఖుడు, వాడు చేసే బోధ తప్పు. ఎందుకు తప్పు అంటే అందరు ఇట్లా చేస్తే వాడు ఒక్కరు ఇట్లా ఎందుకు చేస్తాడు అంటే ఇట్లా మాట్లాడుతుండే వాడు తప్పు చేసినట్టే కదా. అవునండి, యెషయా ఏం చేశాడు? పైన తిప్పేసి తిరిగాడు. యెషయా తప్ప, అక్కడున్న జనులు తప్ప. కదా, దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? సమాజాన్ని, ఒక మందని ఎప్పుడు నిలబెట్టాడు దేవుడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిగా పోరాడితేనే నువ్వు దేవుని పక్షంగా ఉన్నట్టు ఒక మందనేసుకొని తిరుగుతా అంటే కాదు. మందను దేవుడు నడిపించడానికి నేను నాయకుని చేస్తాడు. పోరాడాల్సినది, పోరాటాన్ని నేర్పించేవాడు ముందుగా పోరాటం నేర్చుకోవాలి. అందుకే నన్ను మొదటిది ఏంటి? నువ్వెవరి పక్షంగా ఉన్నావు, ఎవరి కొరకు నీ పోరాటం, ఎవరి కొరకు నీ ఆరాటం. ఏం జరుగుతుంది ఈరోజు క్రైస్తవ జీవితంలో? యేసు మార్గంలో, మతంలో ఉన్న వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే మతంలో ఉన్నోడు పరలోకం పోడు. యేసు మార్గాన్ని సృష్టించాడు, మతాన్ని కాదు. యేసు మార్గంలో కనుక నువ్వు ఉన్నట్టయితే ఎవరి కొరకు పోరాడుతున్నావు? యేసు మతంలో నువ్వు ఉన్నా, యేసు అనే పేరు నువ్వు పెట్టబడ్డవాడిగా ఉంటే ఎవరి కొరకు నీ పోరాటం? దేని మీద కొట్లాడుతున్నావు నువ్వు? నాకు నిన్న ఒక ఫోన్ మాట్లాడుతున్నా. వేరే మనం పరిచర్య ఆరంభించబోయే మరొక ప్రదేశం, కొంత లీక్ చేయాలంటే వరంగల్ ఏరియాలో. అది ఇప్పుడు మరే డిస్ట్రిక్ట్ కిందికి పోయిందో, జిల్లాల విభజనలో తెలియదు, కానీ జనగామ వరంగల్ ఏ జిల్లా కిందికి పోయిందో తెలియదు. జనగామ జిల్లా కిందికి పోతుందా? అక్కడ దేవుడు మనకు ద్వారాలు తెరిచాడు. ఆ సిస్టర్ని దేవుడు ప్రభు పరిచర్య కొరకు ఎన్నుకున్నాడు. పాపం ఆమెకు తెలియదు. జీవితం నుంచి చాలా కష్టాలు అనుభవించి పెరిగింది. ఆమెతో నేను ఇదే ఇష్యూ మాట్లాడుతున్నాను నిన్న. దీంతో కొనసాగింపు, ఆమె గారికి సంబంధించిన స్టోరీ కాదు. అయితే ఒక విశ్వాసిని దేవుడు నిలబెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు అని ఒక సందర్భాన్ని చెప్పాను నేను. నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నావు, ఎంత మట్టుకు నీ పోరాటం? దేవుని పరిచర్యలో నువ్వు నిలబడాలని నువ్వనుకున్నప్పుడు ఎంత మట్టుకుంటుంది? దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు ఎంత మట్టుకుంటుంది? ఇవి 3 డిఫరెంట్ స్టేజెస్. కానీ చాలా జీవితాల్లో, చాలామంది విశ్వాసుల జీవితాల్లో పోరాటం అనేది లేదు. సేవకుల జీవితాల్లో కూడా ఈరోజు చచ్చిపోయింది. పోరాడాలని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు పోరాడాలి? ఒక విషయం చెప్తే వినండి. ఆకలిలో వెతుకులాట ఉంటుంది. కడుపు నిండితే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. పోదాంలే, లేచినాక పోదాం, నిద్ర వస్తుంది కదా, కాసేపు పడుకుందాం అంటాడు. దేవుడు వాడిని ఏమన్నాడు? అలాంటి వాడిని యోనాని ఏమని పిలిచాడు? అడుగు భాగంలో ఉన్నప్పుడు జనాలు, తార్షీషు ఓడలో ఉన్న వాళ్ళు ఏమన్నారు?
ఓయ్ నిద్రపోతా లేవు. దీన్ని కోట్ చేస్తూ ఇంకో చోటు ఉంది, ఏమన్నాడు? సోమరి చీమల దగ్గరికి పోయి నేర్చుకో అన్నాడు. ఎలాగో అంటే నేను ఇప్పుడు 3 మాటలు చెప్పాను కదా, విశ్వాసి, నీ సమర్పణ, దేవుని ఎన్నిక, ఇవి 3 వేరు. ఒక విషయం వినండి, ఇది అవసరమైనటువంటి మాట అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సందర్భంలో. నీవు భక్తి చేయడానికి కానీ, సేవ చేయడానికి కానీ, వాక్య పరిచర్య చేయడానికి కొన్ని విధానాలనే లోగడ నేను చెప్పాను. దాని మీద కొంతమందికి ఉన్న డౌట్ మళ్ళీ చెప్తున్నాను వినండి. నీవు భక్తి చేయాలంటే నీ సంఘ పరిమితి, నీ మనస్సాక్షి యొక్క పరిమితి, నీ దేవుని యొక్క పరిమితి, మరియు నేషనాలిటీ, సోషాలిటీ, నీవు నివసిస్తున్న ప్రదేశం యొక్క పరిస్థితి కాదా? ఇవి తెలియకపోతేనే వివాదాలు అయితే, గొడవలు అవుతాయి. చాలామంది సమాజంలో బొట్టు పెట్టుకుంటే లొల్లి, రంగు బట్టలు వేసుకోవద్దని ఒక లొల్లి, చాలా ఉన్నాయి. మాంసాహారం తినద్దని ఒక లొల్లి, 40 దినాలు శ్రమల దినాలలో పెళ్ళిళ్ళు చేయకూడదు అనేది ఒక లొల్లి. ఇవన్నీ వాక్యానుసారంగా కరెక్టేనా? నేను అంటాను ఇవన్నీ తప్పే అంటాను. 40 దినాలు శ్రమ దినాలలో పెళ్ళి చేయొద్దంటారు. దీనికి నేను ఒక మాట అంటాను, ఎందుకొరకు శ్రమ పడ్డాడు యేసు ప్రభు? తన కొరకు రాబో కాలములో పెళ్లి కూతురుని సిద్ధపరచాలి అంటే ఏం కావాలి? జనులకు రక్షణ వస్త్రము కావాలి. ఈ రక్షణ వస్త్రము ఎక్కడ దొరుకుతుంది? ఏ విషయాలు చెప్పాడు కదా, యేసయ్య రక్తములో, ఏచికెల్లో కడిగిన వస్త్రము. ఈయన శ్రమపడి రక్తం కార్చి మరణించి తిరిగిలేకపోతే నీకు అది రాదు. ఆ శ్రమల దినాలను వీళ్ళు ఏం చెప్తారు? ఇక్కడ మంచి రోజులు కావు కనుక ఇందులో పెళ్ళి చేయదు అంటే నువ్వు దేని వ్యతిరేకిస్తున్నావు తెలియకుండా? అవునా కాదా? వాక్యానుసారమైనటువంటి పోరాటమును నీవు కోల్పోతున్నావు. ప్రియులారా, పోరాడుచున్నాము అన్నాము కదా. దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు వాక్యములో 2వ డ్యూరేషన్ నీకు చూపిస్తాడు. నీతో అంతకుముందు మాట్లాడిన దేవుడే ఒక విశ్వాసిగా ఇది చెప్పి నేను ముగిస్తాను. చాలా అంశం ఉన్నది కానీ మన కాల పరిమితిని మించిపోతుంది కనుక చెప్తున్నాను. నీతో ఒక విషయాన్ని చెప్పిన దేవుడు నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడు నీకు ఒక రకంగా అర్థమవుతుంది, దాన్ని హెచ్చరిస్తాడు. ఇంకోసారి నీ స్థాయిని బట్టి నిన్ను నడిపిస్తాడు. అందుకనే సైన్యాధ్యక్షుడు, సైనికుడు, రాజు, యుద్ధోపకరణాలు మోయేవాడు, అనేక పరిచర్యలు ఉన్నవి. నువ్వు దేవుని సైనికుడివి కావాలి, దేవుని కొరకు పోరాడాలంటే ఇవన్నీ చేయాలి. ముందు నువ్వు యుద్ధోపకరణాలు మోయగలిగిన వాడిగా ఉండాలి. అప్పుడే బల్యం అంటే ఏంది, ఈట అంటే ఏంది, బాణం అంటే ఏంది, కత్తి అంటే ఏంది, డాల్ అంటే ఏంది అనేది అర్థమవుతుంది. ఆ యుద్ధోపకరణాల గురించే నీకు తెలియనప్పుడు నువ్వు తెలుసుకునే దశనే విశ్వాసి దశ. నీకు నువ్వు దేవునికి సమర్పించుకునే దశ. తర్వాత నీవు సైన్యంలోనికి రావాలి. వెనకెక్కడో నిలబడాలి, ముంగట ఏం జరుగుతుందో చూసి నేర్చుకొని అప్పుడు నువ్వు మళ్ళీ ముందుకు రావాలి. పోరాట పటిమను మరలా ఇచ్చి సంసోను వలెన్ రైతలాడు. దాని కంటిన్యూషన్ కాదు. పోరాట పటిమను నువ్వు మరలా 2వసారి నేర్చుకున్నప్పుడే దేవుని కొరకు పోరాడగలుగుతావు. మొదటి పోరాటం ఏమైంది? కోల్పోయావని కాదు, ఉంది. కానీ దాని అనుభవాలను నేర్చుకొని నువ్వు కొట్లాడే స్థాయిలోనికి రావాలి. ఆ స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకొస్తున్నప్పుడు నీలో ఆత్మీయ పోరాటం ఎక్కువ అవుతుంది. స్పిరిచువల్ వార్ఫేర్ అనేది పెరుగుతుంది. అకారణంగా అలసిపోతావు. శారీరకంగా సాతాను నీ మీద చేసే దాడి. చాలామంది నాతో కలిసి
ఉండాలనుకునే వాళ్ళు చాలామంది నాకు వేరే వేరే ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన చాలా ప్రశ్నల్లో కొన్నిటికి సమాధానం, అన్న లేదా తమ్ముడు నేను నీతో కలిసి పరిచర్య చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నా మైండ్లోకి ఇది వచ్చిందో దేవుని కొరకు నేను పరిచర్య చేయాలనుకున్నప్పుడు సాతాను నా ఇంట్లో శ్రమలు ఎక్కువైపోయినాయి. అకారణంగా శరీరంలో ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, అకారణంగా తలకే పని చేట్లా ఉన్నట్టు ఇట్లా మబ్బు పట్టేసినట్టు పట్టేస్తుంది, తలనొప్పి వస్తుంది. ఎందుకైతుంది? ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు బయలుదేరాలనుకున్నావో అప్పుడు నీ మీద ఏం మొదలవుతుంది? యుద్ధం మొదలవుతుంది, దాడి మొదలవుతుంది. ఎందుకంటే నువ్వు పోకూడదు కదా. ఎక్కడ ఉండాలి నువ్వు? నీ మీద దాడి మొదలవుతుందంటే నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నట్టు? ఎవరి సైన్యంలో ఉన్నట్టు? శత్రు సైన్యంలోనా? శత్రువును ఎదిరించే సైన్యంలోనా? రెండు శత్రు సైన్యాలే అని మాట్లాడుతున్నాను. శత్రు సైన్యం అంటే ఎదుటింగున్నోనికి మనం కూడా శత్రు సైన్యమే కదా, అవునా కదా? వాడు కూడా మనల్ని శత్రు సైన్యమే అనుకుంటాడు, మనం కూడా వాడిని శత్రు సైన్యం. అందుకని నన్ను శత్రు సైన్యంలో ఉన్నావా, శత్రువును ఎదిరించే సైన్యంలో ఉన్నావా? ఒకప్పుడు నీ మీద జరిగిన దాడి చిన్నదైతే ఈరోజు నిన్ను బయటికి వెళ్ళకుండా ఆపుతున్నదంటూ దాడి చాలా ఎక్కువైంది. ఎప్పుడైతే నీ మీద ఈ పోరాటం మొదలైందో దేవుని కొరకు నిన్ను ఆపాలనేటటువంటి ప్రయత్నము జరుగుతుంది. ఎప్పుడైతే దేవుని కొరకు నీవు బయలుదేరాలనుకున్నావో వెళ్ళలేని స్థితి, నీవు ఎక్కడైతే డిస్టర్బ్ అవుతావో సాతాను కూడా చాలా తెలివిగా నీ మీద దాడి చేస్తుంది. ఎందుకో చెప్పన్నా, నువ్వు దేని ద్వారా డిస్టర్బ్ అవుతావో గదాని మీదే దాడి చేస్తుంది, వేరే దాని మీద చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా కుమారుడు లేదా నా భార్య ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అనుకో, వేరే దాని జోలికి పోదు. దేని జోలికి పోతుంది? నేను ఎక్కడ లాక్ చేయబడతానో అక్కడికి పోతుంది. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, నీ దేశమును సహా దేశించకుంటే, నీ దేహమును సహా దేశించకుంటే నీవు దేవునికి పాత్రుడో కాదన్న. దీనికి మతోన్మాదులైన కొంతమంది నా ప్రియ హైందవ సహోదరులు మాట్లాడే మాట ఏంటంటే, తల్లిని ద్వేషించమన్నోడు ఏం దేవుడు సార్ అంటాడు. అయ్యా నీకు అర్థమైంది అది, కానీ అక్కడ ఉన్న మర్మము ఇంకోటి. ఎందుకు ద్వేషించాలి? ద్వేషించాలి అన్నదానికి నువ్వు ఇంట్లోకి వెళ్ళగొట్టు, వాళ్ళని పట్టించుకోకాలకు తిండి పెట్టకని కాదు. అదే బైబిల్ ఏం చెప్పిందంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నది. నీ తల్లిని తండ్రిని చూసుకోనునివి దేవుని కృపకు పాత్రుడో కాదన్నది, అర్హుడో. ఇవన్నీ ఉన్నాయి, కానీ అది ఒకటి మాత్రమే పట్టుకుంటారు. ఎందుకంటే ద్వేషించు అనే మాట కనబడింది కదా, నా తప్పు. అయితే నీ మీద జరుగుతున్న పోరాటము ఉద్ధృతము కాకము నువ్వు ఏం కలిగి ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు? ఎప్పుడైతే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడనే మాట వచ్చిన తర్వాత నేను ఎక్కడ దాడి చేస్తాడంటే, నీ బలహీనత ఎక్కడుంటుందో అక్కడే దాడి చేస్తాడు. నువ్వు ఆరోగ్యానికి ప్రయారిటీ ఇస్తున్నావా, నీ కుటుంబానికి ప్రయారిటీ ఇస్తున్నావా, దేనికి ఇస్తున్నావా? అది దాడే. దానివల్ల నీవు గాయపరచబడవు. నేను చెప్తున్నాను, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ఈ రికార్డింగ్ ద్వారా కానీ నేరుగా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిన్ను దాడి అనే ఆయుధముతో సాతాను బెదిరిస్తున్నాడు. నువ్వు వాటిని దాటుకొని రాగలిగితే ఆ దెబ్బలు నీకు తగిలాయా లేదా అర్థమవుతుంది. వాడు కత్తెత్తంగానే మనం భయపడుతున్నాం, కానీ భయం ఎందుకు అవుతుందో తెలుసా? దేవుడిచ్చే యుద్ధోపకరణాలు నీవు ధరించుకోలేదు గనుక. ఆ యుద్ధోపకరణాలను నువ్వు ధరించగలిగిన నాడు ఎదిరించే తెలివి వస్తుంది, నీకు ఎదిరించే ధైర్యం వస్తుంది. ఆ ఎదిరించగలిగిన స్థాయిని రావాలంటే నీ ముందున్నటువంటి బలవంతుడిగా దేవుడు ఎవరిని పెట్టాడో, ఎలాగున్నాడో, ఎలాగ చూపిస్తున్నాడో దాన్ని పట్టుకొని రా. ఏలియాని ఎవరు పిలిచాడు? పోయి గుహలో ఉన్నప్పుడు నేనున్నా రా బయటికి అన్నాడు. వచ్చాడా లేదా? మనం ఎందుకు రాలేకపోతున్నాం అంటే ఏలియాకు
ఏలియా దేనికి భయపడి ఏలియాని ఏం చేయాలనుకున్నారు? ఈయన ఊరికి దూరంగా ఉండాలి, ఏలియా దగ్గరికి ఎవడు పోవద్దు. ఎప్పుడైనా ఆలోచించామా ఏలియాని ఊరు బయట గుహల్లోకి ఎందుకు దొబ్బేయాలనుకున్నారన్నది? చంపేస్తారని భయపడి ఏలియా పోయాడు. అందులో కూడా మర్మం ఉన్నది తెలుసా? ఏలియా అరణ్యములో ఉంటే ఏలియా బతుకుతాడా చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. ఎందుకో తెలుసా? ఆయన ఉన్నది ఎక్కడ? గుహలో ఉన్నాడు, నది ఉన్నాడు. ఆ గుహలో ఎన్ని రోజులు బతుకుతాడైనా బయటికి రాకుండా? దొరికితే చంపేస్తారనే కదా ఏలియా పోయాడు. నేను ఒక్కనే ఉన్నా, ఏం చేయాలి, ఇంతమందితో నేను ఎలాగ పోరాడగలను అని చెప్పి లాజికల్గా ఆలోచించి ఏలియా గుహలో పోయి కూర్చున్నాడు. ఎన్ని రోజులు ఏలియా గుహలో బతుకుతాడు? ఇక్కడ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, బయలు ప్రవక్తలు వెతికి చంపాలి అనుకుంటే ఏలియాని ఎతకలేరా ఆ రోజు? నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఏలియాను వదిలేశారు? ఒకటి, ఏలియా గుహలోకి వెళ్ళి దేవుని సెలవయ్యేదాకా బయటికి రాడు. ఇది ఏలియా మైలో నేను ఎట్లా దేవుడు నన్ను వచ్చి మళ్ళీ పిలుస్తాడనే నమ్మకం ఏలియాలో ఉన్నది. బయటికి అయితే చూద్దాం, బయటికి రాకపోతే ఏలియానే చచ్చిపోతాడు అనేది వీళ్ళకి అర్థమైంది. బయలెవరు? బయలును నడిపిస్తున్న శక్తి ఏంటి? దానికి కూడా తెలిసి ఏం జరుగుతుందో నాలెడ్జ్ ఉన్నది, తెలివి తక్కువదేం కాదు కదా. ఎట్లా చచ్చిపోతాడంటే ఆహారం లేక చచ్చిపోతాడు. ఆహారం లేక బలహీనుడైతాడు. అంటే ఈ మాట అందుకే చెప్తున్నాను, నిన్ను నీ ఇంట్లోనా పక్కింట్లోనా ఇంకెక్కడన్నా దేవుని రాజ్యము కొరకు సత్యము కొరకు దేవుడు నిన్ను నిలబెట్టాలి అనుకున్నప్పుడు, నిన్ను పిలవాలి అనుకున్నప్పుడు సాతాను నిన్ను చేసేటటువంటి ఏంటిది? ఏం చేస్తుంది? ఎవరికి అందుబాటులోకి రాకుండా నిన్ను ఉంచాలనుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకో. అంటే ఏం జరుగుతుందంటే నీ మీద ఆత్మీయ పోరాటం జరుగుతుంది. అది ఎలాగ జరుగుతుంది? మానసికంగానో శరీరకంగానో నువ్వు బయటికి వెళ్ళలేని స్థాయిని క్రియేట్ చేస్తుంది. అక్కడనే నిన్ను కృషించి చంపేయాలని. అది డైరెక్ట్ నీ మీద దాడి చేయదు. నీవు ఎక్కడనైతే బలహీనుడో అక్కడ దాడి చేస్తుంది. నువ్వు నాకేదో అయింది అనారోగ్యంగా అనుకుంటున్నావా, దాన్ని పట్టుకొని నీ మైండ్లో అది పెట్టేసి తిప్పుతా ఉంటుంది. ఇంకా అది ఏమో అయింది. నువ్వు నెక్స్ట్ ఆలోచన వచ్చలేకపోయి మళ్ళీ ఏమో అయింది. ఇది ఇక్కడి నుంచి వెళ్ళి ఇట్లా వచ్చేలోపు నువ్వు ఆలోచించుకునే టైంలో మళ్ళీ వస్తుంది ఏమో అయింది. ఎందుకు ఇలాగవుతుంది అంటే దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి నిలబెట్టగలిగిన స్థాయిలోకి నిన్ను రానియకుండా, నీ ఆశీర్వాదమును నీవు ఎరిగి దేవుణ్ణి అడగకుండా, నీ ముందు జీవిత భవిష్యత్తును దేవుని ముందు కోరుకోకుండా, ఏం చేయాలనో నీకు అర్థం కాకుండా పదే రిపీటెడ్గా నీ మీద జరుగుతున్న దాడిని నీకు చూపిస్తుంది. అది నీ జీవితంలో ఏదైనా కావచ్చు. ఏలియా, అందుకే దేవుడు ఏలియాకి ఆహారం ఎలాగిచ్చాడు? కాకులు ఇచ్చాయి కదా. అంటే దానికి అర్థం ఏంటిది? అక్కడికి ఎవడు పోకుండా దిగ్బంధనం అయిపోయింది. ఏలియాకు ఎవరు సహాయము చేయకూడదు. అదే కదా అక్కడ అర్థం. ఇప్పుడు కాకి మాంసం ముక్క వదిలేస్తుందా? కుదిరే ముచ్చట ఇది అస్సలకే కాదు. ఎందుకు కాదు? మాంసం అంటే కాకి బహుప్రియమైనది. కానీ ఏం తీసుకొచ్చి ఏం చేసిందట? తీసుకొచ్చి ఏలియా ఉన్న గుహంగా తీసి వెళ్ళిపోయినాయన్ని. రొట్టె, మాంసపు ముక్కలు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే నీలో జరుగుతున్న పోరాటమును విభేదించి దేవుని కొరకు నిలబడగలిగిన రోజు నువ్వేం చూస్తావు? దేవుని అద్భుతమును చూస్తావు. ఎంతకాలము ఏమైందో నాకంటే
దేవుని కొరకు నేను ఏమైనా సరే బయటికి వెళ్తానని నువ్వు దాటుకొని రాగలిగిన నాడు దేవుడు నిన్ను నిలబెడతాడు. అందుకే చెప్పాను, మనం పోరాడాలి. పోరాటం అనేది ఒకటే చెప్పాను, ఇదంతా కంటిన్యూషన్గా తర్వాత చెప్తాం. నెక్స్ట్ సండేనా లేకుంటే మళ్ళీ డైలీ మెసేజ్లా వస్తుంది. అయితే ప్రియులారా, పోరాటం అనేది నీవు నేను నేర్చుకోకపోతే దేవుని చేత ఆశీర్వదించబడ్డ స్థాయిలోకి మనం రాము. ఎందుకు చెప్తున్నానంటే, పోరాటంలో ఉన్న విధానము ప్రకారము నిన్ను దేవుడు ఎన్నుకున్నాడని నువ్వు అనుకుంటే ఒక విశ్వాసి స్థాయి పోరాటం నుంచి సమర్పణ దాటి ఒక సైనికుడి స్థాయిలోనికి నువ్వు రావాలి. అక్కడికి వచ్చినప్పుడు జరిగే ప్రతిదాన్ని ఎదుర్కొని నీవు నిలబడాలి. ఆ స్థాయిని దాటి యుద్ధరంగంలోనికి రావాలి. అప్పుడు నీవు కోరుకున్న జీవితమును దేవుడు నీకు ఇస్తాడు. అలా గనక జరగకపోతే అందరిలో ఒకడిగానే ఉంటావు, కానీ యేసయ్య కుమారుడిగా, యేసయ్యకు వారసుడిగా, సేవకుడిగా ఉండవు. కుమారుడిగా ఉంటే ఉయ్యాలలు ఉంటావు, చాక్లెట్ల కొరకు కొట్లాడుకునే పిల్లోడిలాగా ఉంటావు. కానీ యుద్ధోపకరణాలు ధరించి సాతాను రాజ్యమును కూలదోయగలిగిన ఒక యుద్ధ వీరుడిగానే ఉండలేవు. అలా ఉండలేని నాడు రేపు పరలోక రాజ్యంలో నీ స్థానం ఏంటి? సర్వమును కోల్పోయి గాయపరచబడి ఎన్నో హింసలు, నిందలు, ఈసడింపులు నీ కొరకు భరించి ఒక వస్త్రమును తయారు చేసి నిన్ను రేపు మహిమ గల పెళ్లి కూతురుగా నిలబెట్టాలన్నటువంటి యేసయ్య ముందు నీవు నిలబడగలనని ఏ ధైర్యముతో ఈ భక్తి చేస్తున్నావు? ఆచారపరమైన భక్తి వ్యర్థము. దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్య విశ్లేషణను నువ్వు ఎరిగి ముసలమ్మ ముచ్చట్లను వదిలేసి దేవుని కొరకు నిలబడదాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మనోహరన్న గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు.